నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. పట్టణ మరియు పరిసర ప్రాంత గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను ఎమ్మెల్యేకి తెలియజేశారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడి ఎమ్మెల్యే పరిష్కరించారు. ఈ గ్రీవెన్స్ డేలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, పలు శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సీఎం సహాయ నిధి నుండి మంజూరైన 13,37,431 రూపాయల సహాయ చెక్కులను ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ లబ్ధిదారులకు అందజేశారు. సీఎం సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను పట్నంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అందజేశారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదవారందరికీ సీఎం సహాయ నిధి అందిస్తున్నామని తెలిపారు. చెప్పాలన్నా అక్కడ నియోజకవర్గ శాసనసభ్యులు టౌన్ పక్కకు వచ్చండి, పక్కకు వచ్చాను సైడ్కి రండి, సైడ్కి రండి. ఏమైనా పని అది లేదు మా తీసుకుంటా బాబు ఎమ్మెల్యే కదా చూడ అన్నా అన్న ఎట్ట అన్నా ఇక్కడ 20,000 రూపాయలు. మాట చూడండి అందరూ. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలము తిక్కవరం వద్ద తొనుకుమాల, ఉడతవారి, పార్లపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. మా గ్రామానికి అండర్ బ్రిడ్జ్ కావాలంటూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మేఘా కంపెనీ చేపడుతున్న 4 వరుసల రహదారి నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన మేఘా కంపెనీ ప్రతినిధులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. అధికారులు పట్టించుకోవటం లేదని, వంతెన నిర్మించే వరకు రహదారి పనులను అడ్డుకుంటామని వారికి తేల్చి చెప్పారు. వంతెన నిర్మించకపోతే కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు 5 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంటుందని, విద్యార్థులు ఇబ్బందులు పడతారని, ఆసుపత్రికి వెళ్లాలన్నా మాకు కష్టమవుతుందని, ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని స్థానిక మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యకైనా సిద్ధం, అండర్ పాస్ వంతెన నిర్మించాలని చిల్లకూరు మండలము తొనుకుమాల పంచాయతీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు వద్దు, అండర్ బ్రిడ్జి కావాలి. వద్దు, అండర్ బ్రిడ్జి వద్దు.
సార్ మా పిల్లలు స్కూల్కి పావును మేము మానేస్తాము, మాకు దూరం అయిపోతుంది, మేము నడవలేము, బ్యాగులు మోయలేము అంటున్నారు. మా పిల్లలు బడికి స్కూల్ అంటేనే భయపడుతున్నారు. మా పిల్లలు బడికి పోవాలా, మేమేమో తిక్కవారం పోవాలా, హాస్పిటల్కి పోవాలా, బ్యాంక్కి కాడకు పోవాలా, మీసేవ కాడకు పోవాలా, మాకు చాలా అవసరాలు ఉంటాయి. మాకు ఈ దారి మాకు అవసరము. మా ఇంట్లో గర్భవతులు 3 ఉన్నారు. మా గర్భవతులకి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, మేము ఈ దారిని అయితే సరిని తీసుకొని వెళ్ళగలం హాస్పిటల్కి. మేము దూరంగా దారి ఇస్తే మేము ఎట్టపోగలం సార్. మా పిల్లలు ఇబ్బంది పడిపోతున్నారు, ఇంట్లో గర్భవతులు ఇబ్బందులు పడిపోతున్నారు. మా దారిని చేతివాడు సార్, మేము పేదవాళ్ళమే, మేమేమి చేసుకోలేని వాళ్ళమే. దయచేసి మాకు బ్రిడ్జి కింద దారి ఇవ్వండి సార్, మాకు రోడ్డు కావాలా. తొడుగుమాల గ్రామ పంచాయతీ. నా పేరు మేకల కుమారు. ఈ మా పార్లపల్లి నుంచి సాగరమాల రోడ్డు ఇటు వెళ్తుంది. ఇక్కడ మాకు రోడ్డు ఇవ్వమనంటే మీకు ఇవ్వము, మాకు బ్రిడ్జి మీకు బ్రిడ్జి ఇవ్వము, ఏమేమో ఇక్కడ వెహికల్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పారు మాకు. మేమేం చెప్పాము, గతంలో మా సర్పంచి, మా ఉప సర్పంచి, మేము మా గ్రామంలో మా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరం పోయి ఎమ్మెల్యే గారికి లెటర్ ఇచ్చాము. ఎమ్మెల్యే గారు స్పందించి పీడీకి కూడా రాశాడు. మాకు ఖచ్చితంగా బ్రిడ్జి కావాలా, బ్రిడ్జికి వస్తేనే మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. లేదు ఇటు బ్రిడ్జి ఇవ్వనందువల్ల ఏమవుద్దంటే ఇక్కడ తెక్కువరంకి వెళ్ళి అక్కడ సర్వీస్ రోడ్ ఇచ్చే మీకు అంటారు. ఆ సర్వీస్ రోడ్డు పోతే 6 కిలోమీటర్లు వస్తుంది. అదే ఇట్ట మాకు కోతవేటు దూరంలో 1 కిలోమీటర్లు దగ్గర స్కూల్ ఉంది. మా పిల్లలు స్కూల్ పోమంటున్నారు. బ్రిడ్జి కనుక కట్టకపోతే మేము మాకు రోడ్డు ఇవ్వకపోతే మేము పోము. అంటే 1 స్కూల్ పోవాలంటే ఇంటికాడ బయలుదేరితే ఒక గంట పడుతుంది ఆ స్కూల్ పోవాలంటే. అక్కడ గంట లేట్ అయితే పిల్లలు బయట పెట్టేస్తారు. రైతులు అందరూ ఇట్టే పోతారు, వ్యాపారం చేసుకున్న అందరూ ఇట్టే పోతారు. రేపు ధాన్యం మండితే మా లారీలు కూడా ఇట్ట పోవు. ఇంకా మా ఒడ్లు కూడా కొనేవాళ్ళు రారు, ఎందుకంటే లారీ వెహికల్స్ లేదు మాకు ఇక్కడ. మా పంచాయతీకి మా పంచాయతీ ఒకటే కాదు, అనంబా పంచాయతీ ఉంది, కేశవరం ఉంది, 5 గ్రామాలు ఇదే విధంగా పోవాలి ఇట్ట. సో మేము కోరుకునేది ఒకటే, మాకు ఖచ్చితంగా బ్రిడ్జి కావాలా. ఖచ్చితంగా బ్రిడ్జి వచ్చేదాకా ఈ రోడ్డు మేము చేయనివ్వము, ఎవరిని తాకనివ్వము. మా ఎమ్మెల్యే కూడా చెప్పారు, ఆ మాట చెప్పారు. మేము అందరూ రేపు వెళ్తున్నాము. మాకు ఖచ్చితంగా బ్రిడ్జి కావాలా, ఏ విధంగా అనుకోబాకండి. ఇదేదో రాజకీయం ఇంకోటి ఏం కాదు, మా ప్రజల సౌకర్యం కోసం మేము బ్రిడ్జి ఆడుతున్నాము. సో మాకు ఈ బ్రిడ్జి కావాలా, న్యాయం జరిగే వరకు పోరాటం చేసే వరకు, దీనికోసం అవసరమైతే ఆత్మహత్యను చేసుకుందని సిద్ధంగా ఉన్నాం మేము. అది ఖచ్చితంగా మాకు బ్రిడ్జి కావాలా. నా పేరు నాగేశ్వరరావు, మాది పార్లపల్లి గ్రామం, తొడుగుమాల పంచాయతీ, తిరుపతి జిల్లా. మాకేందంటే ఈ సాగరమాల రోడ్డు మా గ్రామం మీదుగా కృష్ణపట్నం రోడ్డుకి వేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా ఊరు అవతల ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలు ఈ రోడ్డు మీదగానే ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ మాకు బ్రిడ్జి లేనందువల్ల మాకు రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది. అలాగే కాకుండా స్కూల్ పిల్లలు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మూగజీవాలు అనేటివి రావడానికి వెళ్ళడానికి ఇదే దారి కాబట్టి, హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇదే దారి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ప్రొవిజన్స్, కనీసం కూరగాయలు నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలనుకున్నా కూడా ప్రతి ఒక్కరికి నిత్యం ప్రతిరోజు ఇటు తిక్కువరంకి వెళ్ళి రావాలంటే మాకు ఇక్కడ రోడ్డు మూసేస్తే మాకు ఇబ్బంది పడతాము. కావున మాకు బ్రిడ్జి అనేది చాలా అవసరం. ఇక్కడ అండర్ బ్రిడ్జి అనేది వేస్తే కానీ మా పిల్లలు కావచ్చు, మాకు రైతులు కావచ్చు, మా నిత్య సరుకులు తెచ్చుకునే మాకు మిగతా జనాలు కావచ్చు, అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంతరాయం లేకుండా ఉంటుంది. కాబట్టి మాకు ఇక్కడ బ్రిడ్జ్ చేసేంత వరకు మేము ఎన్ని దీక్షలైనా ఇక్కడ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు బ్రిడ్జ్ అనేది చాలా అవసరము. ఇక్కడ బ్రిడ్జి లేనందువల్ల ఏంటంటే మా పిల్లలు సుమారు 5 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల టయానికి స్కూల్కి కూడా చేరుకోలేరు. ఇన్ టైంలో చేరుకోలేక ఒత్తిడి, ఉదయాన్నే లేచి ఎంత ఎర్లీగా లేచి వాళ్ళు రెడీ అయితే కానీ టయానికి చేరుకోలేరు. ఆ ఒత్తిడి వల్ల కూడా మా పిల్లలు చదువుకోలేని దుస్థితి కూడా అనేది ఏర్పడుతుంది. కాబట్టి మా రైతుల్ని, పిల్లల్ని, మా జనజీవాన్ని దృష్టిలో పెట్టుకొని, మూగజీవాలు దృష్టిలో పెట్టుకొని మాకు ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఎంతైనా మాకు చాలా అవసరం. కాబట్టి అండర్ బ్రిడ్జ్ చేయించగలరని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి కూడా ఆల్రెడీ ఒకసారి మేము విన్నవించుకున్నాము. మాకు సానుకూలంగా స్పందించి, ఇది రైతుల ప్రభుత్వం కాబట్టి మా రైతులు, విద్యార్థులని దృష్టిలో పెట్టుకొని, సామాన్య జనాలని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ బ్రిడ్జిని వేయించగలరని చెప్పి మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. మంగళవారం చిల్లకూరు గ్రామం మేదర కాలనీలో జరిగిన ప్రవీణ్ హత్య కేసులో ముద్దాయి సుబ్రహ్మణ్యం అలియాస్ మనీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తున్నామని గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు వెల్లడించారు. చిల్లకూరు గ్రామంలో మంగళవారం జరిగిన ప్రవీణ్ హత్య కేసులో ముద్దాయిని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. రూరల్ సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ మృతి చెందిన ప్రవీణ్పై పలు కేసులున్నాయని, రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు ప్రవీణ్కు కొద్ది సంవత్సరాల కిందట ప్రేమ వ్యవహారం ఉండేదని, ఈ వ్యవహారాన్ని సుబ్రహ్మణ్యం మధ్యస్థం చేశాడు. ఆ అమ్మాయి వేరే వివాహం చేసుకుని జీవనం సాగిస్తుందని తెలిపారు.
అయితే ప్రవీణ్ సుబ్రహ్మణ్యంపై పగ పెంచుకుని తరచూ ఫోన్ చేస్తూ బెదిరిస్తూ ఉండేవాడని, ప్రవీణ్తో ఎప్పటికైనా ప్రమాదమని సుబ్రహ్మణ్యం అలియాసు మణి మంగళవారం ఉదయం ప్రవీణ్ నివాసానికి వచ్చి ఘర్షణ పడి కత్తితో తీవ్రంగా గాయపరిచి హత్య చేశాడని వెల్లడించారు. క్షణికావేశంలో యువత నేరాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్ఐ సురేష్ బాబు, సిబ్బంది పాల్గొన్నారు. చిల్లకూరు గ్రామంలోని మేదర కాలనీలో నిన్న మధ్యాహ్నం జరిగిన హత్య కేసులో చనిపోయిన అచ్చి ప్రవీణ్, అతను గతంలో చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. లేదా రీసెంట్గా 1 month బ్యాక్ రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. యాక్టివ్ రౌడీ షీట్లో అతని పేరు ఉండడం జరిగింది. అతను గతంలో 8 సంవత్సరాల క్రితం అతనికి ఉన్న ఒక ప్రేమ దానికి సంబంధించిన విషయమై 2 సంవత్సరాల క్రితం పెద్దల మధ్యస్థం చేసి ఆమెకు వివాహం చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా అచ్చి ప్రవీణ్ ముందు నుంచి అప్పటి నుంచి వివిధ రకాలైన కేసుల్లో ఇన్వాల్వ్ అవ్వడం, అలర్చిలుగా తిరగడం చేస్తూ ఉంటాడు. మొన్న 23వ తారీఖు రాత్రి బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణి అదే ప్రాంతానికి చెందిన చిల్లకూరు వడ్డిపాలెం నుంచి ఆ ప్రాంతానికి చెందినతనే. ఇతను ప్రస్తుత మన పనుల నిమిత్తం బయట ప్రాంతాల్లో పనులు చేసుకుంటూ ప్రస్తుతం రేణుగుంట సమీపంలో ఉంటా ఉన్నాడు. అతనికి ఫోన్ చేసి గతంలో నువ్వు మధ్యస్థం చేస్తున్నావు, ఆ మధ్యస్థానికి సంబంధించి నాకు సమాధానం చెప్పాలని అని చెప్పేసి అతనికి ఫోన్ చేసి ఎత్తించి వాదరాడటం జరిగింది. దానికి సంబంధించిన రాకపోతే విద్యార్థుల తల్లిని లేదా బంధువులని తమ్ముదారు నిబంధిస్తారని చెప్పేసి ఫోన్లో వాగ్వాదం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అబ్బాయి బండారి సుబ్రహ్మణ్యం ఉదయాన్నే వచ్చి నిన్న ఉదయం వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడడం జరిగింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఇద్దరు వచ్చి ప్రవీణ్ ఇద్దరితో కూడా వాదులాడతారు. ఆ వాదులాడిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరినీ కూడా మళ్ళీ గొడవ ఆడతారని చెప్పేసి పంపించడం జరుగుతుంది. అదే సమయంలో ముత్తుడి తల్లి అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులకి ఇచ్చి అతన్ని దూరంగా పంపించమని చెప్తే అతను వచ్చేసి మేదర్ కాలనీలో ఉన్న అతని మిత్రుడు దగ్గర గౌరవపాలెం దగ్గర కూర్చొని ఉండగా ముద్దాయి అక్కడ కూడా వెళ్ళి ముందుగానే ఇతన్ని ప్రకటనిస్తే భవిష్యత్తులో నాకు నా కుటుంబ సభ్యులకి ఏదైనా ప్రమాదమే అనే ఉద్దేశంలో ప్రకారం అతనితో పాటు తెచ్చుకున్న షాప్లో ముద్దాయి దగ్గరికి మేదర్ కాలనీ అతని మీద మళ్ళీ గొడవ పెట్టుకొని ఇద్దరు కొట్టుకుంటున్న సమయంలో కత్తితో చేశారా విధంగా ఛాతీలో పట్టులో గొడవ జరుగుతుంది. అదే సమయంలో అచ్చి ప్రవీణ్ ఇద్దరు పరిగెడుతూ వడ్డిపాలెం వైపు పారిపోతుండగా మళ్ళీ పరిగెడితే ప్రాణాల ప్రమాదం అని చెప్పేసి ఉంటాయి. అతను వెంబడించి ముందు ఉన్న ఖాళీ ప్రదేశంలో అందుకోసి ఈరోజు రాబడిన సమాచారం మేరకు కేసులో ముద్దాయి అయిన బండారి సుబ్రహ్మణ్యం అలియాస్ మణిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో మొత్తం కూడా ప్రత్యక్ష సాక్షుల్ని అందరినీ వీడియో వాంగ్మూలం ఈ సాక్షి యాప్లో చక్కగా నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళ మూవ్మెంట్ ఎలా ఉన్నది అనేది టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఇంకా చేయాల్సి ఉంది. ఈ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసి సీనియర్ అధికారుల ఉత్తర్వుల మేరకు ఇవన్నీ కూడా సాక్ష్యాలు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. సరే ఈ కేసులో గూడూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈరోజు ఏదో ఉపద్రం జరిగేటప్పుడు
సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి మూడో తేదీ నుంచి గురు పౌర్ణమి మొదలవుతాయి. 10వ తేదీ లాస్ట్ అవుతుంది. ప్రతిరోజు కూడా పండుగ ఉంటుంది. భక్తులందరూ రావాలని కోరుతున్నాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి, శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి, శ్రీ వెంకటాండ కోటి బ్రహ్మాండ నాయక సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి అన్నదాత 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 సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ. ఇప్పుడు సాయి ప్రసాదాన్ని జగన్కు ప్రగతి గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్లో ఉన్న శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో బుధవారం సందర్భంగా స్వామివారికి విశేష అలంకరణ, అభిషేకాలు, భజన, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. బాగా పెట్టేసిన మధ్యాహ్నం తీసావు ఇప్పుడు కూడా కూడా బాగా పెట్టినాడు. నీ కూడా బాగా తీసినాడు మధ్యాహ్నం. కొద్ది పెట్టు ముందుకు రమ్మ ఏం కావాలి పో, ఇంకో అరగంట మమ్మీ తింటారు మమ్మీ తింటారు పో. పిల్లకాయలకి కొద్ది పెట్టు, మళ్ళీ కావాలంటే పెడతారు, మళ్ళీ వదిలేస్తారు పాపం, తినలేరు కదా దానికోసం. ఏం కావాలి ఏం కూర కదలాల ముందు పిల్లలు ఏం కావాలా శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణకీర్తనం స్వామి శక్తమానసం భరణలోలుకం. ఇది అందరి కోసం, మన గుడి కోసం. శరణమయ్యప్ప పాపాలు
ప్లేట్లు రేపు ఇంకొక ఇతను చూసేటప్పుడు పంచభూమి చేసుకోవాలి, నైవేద్యం పెట్టాలా ఉదయం స్కూల్కి వెళ్ళిపోతావు. సరే వడ్డించాడు మనోడైనా ఉంటే కదా పెడతాడా. ఆ రోజు తెలియక చెప్పుడు అది కనబడుతున్నాను పేరు అదే కదా ఏంటో చెప్తుంది పొంగల్ నాదే అదే కదా. వాళ్ళ ఆయన చూస్తే గమ్మునుండే వీడియో చూసుకుంటుందా, దాన్ని కూడా వీడియో చూసుకుంటుందా. సూళ్లూరుపేట నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నేలవల విజయశ్రీ గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి మనందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం ఉదయం 6:30 గంటలకు సూళ్లూరుపేట పురపాలక సంఘం నందు గుడ్ మార్నింగ్ సూళ్లూరుపేట అనే కార్యక్రమంలో సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నేలవల విజయశ్రీ నాగరాజపురం సచివాలయంకు సంబంధించి ఇందిరానగర్ ఏరియా నందు పర్యటించారు. ఇందిరానగర్ ఏరియాలో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించే విధంగా చేస్తానని ఆమె అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ ప్రజల వద్దకు వెళ్లి సమస్యలను తెలుసుకోవటం ద్వారా త్వరగా సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిన్నయ్యతో పాటు సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది మరియు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు. చేశారంట వస్తుందంట. సరేనా, సర్వే చేయించేసి ఈ ఏరియాలో మనకు కావాల్సి వస్తుంది ఎంత స్ట్రెంత్ కూడా చూపిస్తే పాపులేషన్ ఎంత ఉందని. స్తంభాలు కదా కూడా బాగలేదు, పిల్లకాయలు స్కూల్ అన్నారు, దీనివల్ల ఒకటే గొడవలు. ఏదన్నా దీని కానీ పరిష్కారం చేస్తాం. ఇప్పుడు డ్రైన్ పెట్టున్నాము, రోడ్డు వేసింది కదా 2019లో వేస్తున్నారు, లేని చోట వేస్తున్నాం టౌన్ లో. ఇది మళ్ళా పెడదాం, మళ్ళా కరెంట్ పోల్ చెప్పున్నాము, కరెంట్ పోల్స్ వస్తాయి పరిష్కారం చేసేది. అదే మా దాని గురించి ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఏదైనా పెడదామని. అంతకుముందు వాటర్ ప్రాబ్లం ఉంటే సార్ ఎట్లా ప్రాబ్లం తీసేసారు, దానివల్ల వేసారు మాకు, కానీ రాలేకపోయారు. అదే ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే చెప్పండి. పడుకో ఇబ్బంది లేకుండా ఉంది కాబట్టి అలాగే టెంపరీ సర్టిఫికేట్ మళ్ళీ క్యాన్సిల్ చేయించి మళ్ళీ సదరం వదిలితే అది ప్రాసెస్ చేయించండి. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మీరు ప్రాసెస్ చెప్పి వాళ్ళకి ఫార్వర్డ్ చేయించండి. మొత్తం చూసుకోయా, ఎందుకంటే వాళ్ళు తిరగలేరు. ఇదంతా క్లీన్ చేయించేసండి, ఎక్కువ ఈగలు కూడా. ఇది అప్పుడు ఎంపీ దాంట్లో పెట్టాము, ఇది క్లీనింగ్ లేక దోబి ఘాట్ యాక్చువల్ గా క్లీనింగ్ లేక వదిలేసుకుంటారు మా చెట్లు. పందులంతా వచ్చేసి అక్కడ గందరగోళం అయిపోయింది మేడం. మాకు మోటార్ పోయింది, కరెంటు మీటర్ పెట్టుకుని వెళ్ళారు, దానికి డబ్బులు కట్టలేదు, గట్ట అయిపోయింది. ఆ మోటార్ పెట్టినారు, మోటార్ పోయింది. ఆ పందులు వచ్చేసి గందరగోళం అయిపోతే చుట్టూ మేడం అట్ట మేము ఇళ్ళకి అడుగుతున్నాం మేడం. ఇక్కడ ఇళ్ళకాడ మోటార్లు వేసుకుని ఇళ్ళకాడ పుతుకుతారా, అక్కడే కట్టించారు. అదంతా పాటు మున్సిపాలిటీ ఎస్టిమేషన్ వేసి ఇచ్చింది మేడం, కానీ ఆ గవర్నమెంట్ లో శాంక్షన్ అవ్వలేదు మేడం. ఆల్రెడీ గత ప్రభుత్వంలో చేయలేదమ్మా, చెప్పారా?
కమిషనర్ గారు మేము పెన్షన్ కట్టామన్న చుట్టూ పందులు పడలేకపోతున్నాం. మేము పందులు గుడలు దొక్కేస్తున్నాయి, గందరగోళం అయిపోతున్నాయి. చుట్టూ పెన్షన్ కట్టామని అడిగిన అదంతా క్లియర్ చేయండి. ఈ బ్రిడ్జ్ ఏం ప్రాబ్లం లేదా? ఉంది మేడం, బ్రిడ్జ్ అయితే మొత్తం పగిలిపోయింది మేడం. చేపిస్తారు, ఈసారి జరుగుతుంది మీకు పని. ఫెన్సింగ్ అవన్నీ అసలు భరాయించలేకపోతున్నాం. గుడలు దొక్కేస్తాయి, గుడ్లు వేసుకుంటాయి, గుడలు దొక్కేస్తాయి, గందరగోళం అయిపోతున్నాయి. కాంపౌండ్ వాళ్ళు కట్టారు, ఫెన్సింగ్ కాదు, కాంపౌండ్ వాళ్ళు ఆబ్వియస్లీ అంతే కదా. కాంపౌండ్ వాళ్ళు పెట్టి ఇప్పుడు అక్కడ ప్రాబ్లం కాంపౌండ్ వాళ్ళు తొట్లు కడుకొట్టాలి మేడం. 16 సెంట్లు ప్రభుత్వంలో చూస్తున్నాం. మనం రాలా, ఇప్పుడు వాళ్ళు పెట్టుకుని వేస్తున్నాడు ఆ రెడ్డి. ఆయన పైపులు పెట్టేసి కూడా చూస్తే మన పైపులు పెట్టేసి సరే మరి తర్వాత మన మాటలు కట్ చేసేద్దాం. అన్ని పెట్టున్నారు, కొంచెం టైం పడుతుంది. ఒకసారి కాంపౌండ్ వాళ్ళు నెక్స్ట్ ఫ్లోరింగ్ రావట్లేదు మేడం. నీళ్ళు రావట్లేదా? పంచాయతీ నీళ్ళు మోటార్ రిపేర్ అని చెప్తున్నారు. ఎందుకు? అది మోటార్ ప్రాబ్లం చూసాను సాయంకాలం వాళ్ళకి చెప్పారా? చెప్పారు, మోటార్ సమస్య ఉందని చెప్పారు. గుడ్ మార్నింగ్ అండి. సూలూరుపేటలో మన ఇందిరానగర్ అండి, ఇందిరానగర్ లో 10 పోల్స్ ఏమో పెట్టున్నారంట. అది మనకు 6 వచ్చున్నాయి, ఇంకో 4 పోల్స్ వేయాలి. అది కొంచెం అది త్వరగా చేస్తాను. ఓకే 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 అండి, థ్యాంక్ యూ అండి. వీక్ లో చేసేస్తారు. ఇవాళ గుడ్ మార్నింగ్ సూలూరుపేట కార్యక్రమంలో భాగంగా సూలూరుపేట టౌన్ లోని ఇందిరానగర్ కాలనీ విజిట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం వల్ల అక్కడ ఏరియాలో కొంత కరెంటు సమస్య, అలాగే రజకుల సమస్య కొంత ఉంది, డ్రైనేజ్ సమస్య అలాగే 5 సంవత్సరాల నుంచి చేయకుండా అలానే నిలిచిపోవడం ఉంది. అక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మనకు కంప్లైంట్ చేసిన తర్వాత మనం అక్కడ కరెంటు సమస్యని ఒక 13 పోల్స్ వరకు కూడా మనం ప్రపోజల్ పెట్టి కొన్ని అయిపోయి ఇంకొక 4 పోల్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా ఈ 1 వీక్ లో అవి కూడా ఫినిష్ చేస్తారు. అలాగే డ్రైనేజ్ కూడా ఎక్కువగా డ్రైనేజ్ ఓపెన్ లో ఉండడం వల్ల అవి ఎక్కువ ఈగలు అవన్నీ రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అక్కడ కమిషనర్ గారు 1 వీక్ లో అది కూడా క్లియర్ చేసి ఇందిరానగర్ జనాలకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా కూడా చూస్తా అన్నారు. అలాగే రజకులు కూడా 5 సంవత్సరాల ముందు వాళ్ళకున్న సమస్య డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల, లేకపోతే వాళ్ళు అక్కడ బట్టలు ఉతుక్కోవడానికి అవకాశం లేకుండా అదంతా డ్యామేజ్ అవ్వడం, అలాగే అక్కడ పందులు అవన్నీ తిరగడం వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్ని రావడం కూడా జరుగుతున్నాయి. సో దానికి వాళ్ళు 5 సంవత్సరాల ముందు ప్రపోజల్ పెట్టినా కూడా ఎలాంటి ప్రతినిధులు గాని ఎవరు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అది అట్లే ఉండిపోవడం వల్ల ఇప్పుడు మన దృష్టికి తీసుకొచ్చారు. దాన్ని ఫార్వర్డ్ చేసి 1 or 2 వీక్స్ లో కూడా అది ప్రపోజల్ పెట్టి వెంటనే ఆ వర్క్ ఫినిష్ చేసి అందరికీ కూడా అండగా నిలబడే ప్రయత్నం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పరిచి 1 సంవత్సరం రోజులు అవుతుంది. ఈ 1 సంవత్సరం రోజుల్లో కూడా రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి అలాగే సంక్షేమం కూడా 2 సమపాలనలో ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తూ మేమందరం ప్రజా ప్రతినిధులు గాని అధికారులు గాని మా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ కోసం 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేసిన రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, ఎలక్ట్రికల్ సమస్య గాని అన్ని కూడా ఒకటొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సూలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు మనం 1 సంవత్సరం రోజుల్లో ఎన్నో సీసీ రోడ్లు గాని అన్ని కూడా వేసుకోవడం జరిగింది. ప్రజల సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారం వైపు ముందుకు నడుస్తున్నాం. ఇంకా మొన్న మీటింగ్ లో కూడా ఆయన అందరికీ చెప్పడం జరిగింది, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజలకు అండగా నిలబడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఆ పరిష్కారం వైపు ముందుకు వెళ్ళమని, మనం కష్టపడే కొంత సమయం కూడా ప్రజల కోసం కష్టపడమని కూడా మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఇంకా కూడా 4 సంవత్సరాలు ఉంది. మనం ఈ వ్యవధిలోనే ఖచ్చితంగా సూలూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్ల ముందు 5 ఏళ్ల తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా మనుబోలు మండలంలో జనసేన పార్టీ తరపున ప్రజలకు చేరువగా ఉంటూ సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామని మనుబోలు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ పేర్కొన్నారు. గురువారం మనుబోలులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ రమాదేవి, ఉప తహసీల్దార్ ప్రదీప్లను కలిసి అభినందనలు తెలియజేశారు. మనుబోలు గ్రామంలోని అరుంధతివాడలో ఇటీవల మరణించిన జనసేన పార్టీ సభ్యుడు వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు, సాగునీటి సంఘం డైరెక్టర్ పెనుబాక మహేష్, మండల కార్యదర్శి కాదర్వలి, జాకీర్, సురేష్, ప్రదీప్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు హెడ్ క్వార్టర్లో నూతనంగా
మండల అధికారి అయిన ఎంఆర్ఓ గారు అయిన రమాదేవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆమెకి మనుబోలు మండలం తరఫున జనసేన పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాము. అలాగే మేడంని కలిసి స్వీట్స్ ఇట్లా అభినందించడం జరిగింది. ఉప తహసీల్దార్ అయిన సార్ను కూడా కలిసి ఈరోజు జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మాతో పాటు మనుబోలులోని అరుంధతి వాడలో ఈ జన సైనికులతో మాలో ఒకరు భాగమైన జన సైనికుల్లో ఒకరు భాగమైన వెంకటేశ్వర్లు అనే అబ్బాయి రీసెంట్గా చనిపోవడం జరిగింది. కాబట్టి వారి యొక్క కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాము. అలాగే మాకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి ఈరోజు చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము ఏదో ఒక రూపంలో ఆదుకుంటామని తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో మనుబోలు హెడ్ క్వార్టర్ మొత్తం మీద మెయిన్ లైన్స్లో కాలువలు కట్టారు. అవి ఒక వేలో వాటర్ వస్తే ఇంకో వేలో ఎలా పోవాలనేది దానికి మార్గం లేకుండా ఏదో తూతు మంత్రంగా కాలువలు కట్టి కాంట్రాక్టర్లు తీసుకొని డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయంగా ఆ వర్క్ని చేశారు. దానికి ఎటు వెళ్ళాలి, ఎటు స్టార్టింగ్, ఎటు ఎండింగ్ అనేది కూడా తెలియకుండా పోయింది. ఇలాంటి వర్కులు కూడా చాలా పెండింగ్లో పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. వీటన్నిటినీ మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క జన సైనికుడు సమాజానికి సేవను అందించే విధంగా అంకిత భావంతో మా పార్టీ జనసేన అధ్యక్షుడైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, ఆయన యొక్క అంకిత భావాలని మేము ముందుకు తీసుకెళ్తూ మరింత చేరువలోకి జనవాణి ద్వారా త్వరలో మండల ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కె ముద్దు కృష్ణయ్య, పార్వతీ దంపతులు, వీరి కుమారులు శ్రీనివాస్, భార్గవ సాయి మరియు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. मुखाय नमः एकदन्ताय नमः सार्वभौमाय मंगलम गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलायदा विनाशो अधिपुरुषः सजातो अच्चरित्रदा पश्चात् भूमे मधो प्रणं समस्तु बाले क्रे वेदाहमे युधिष्ठिरश्चां सनवं पुनरेवाभ्यभाषत पदाय नमः धनमांगल्य पदाय नमः बुद्धि सिद्धि प्रदाय नमः लोकनाथाय नमः पावन कामदाय नमः अमृतेशाय नमः ओम भास्कर प्रभाय नमः ब्रह्मचर्य तपस्या नमस्ते विश्वभावनः नमस्ते ऋषिकेश सर्वेश्वर जगन्मयाः देवाय जगन्नाथ जगन्नाथ नारायण दयानिधि कृतादिमुता सद्गुरु शिरडी साईनाथ स्वामी देवता फल सिद्धिरस्तु
కృష్ణ కృష్ణ హరే హరే బోధిమగ్నార్తితానాం జనానాం సపాదా సేవదత్త అవధూత ఓ సాయి అవధూత జోడుని కరతవ ఈశ కృపానిదే కిలను ನೋಡಿ పక్కన తీసుకోదే అన్నమా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.